అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. జెంట్స్ హెయిర్ ఫాల్ గురించి చాలామంది అడుగుతున్నారు. మరి కామెంట్ కూడా చేశారు కదా, జెంట్స్ కోసం చెప్పండి మేడం అని. జెంట్స్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దీనికి కారణాలు ఏంటి, మరి పర్మనెంట్ పరిష్కారంగా మనం ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి జెంట్స్లో వచ్చే హెయిర్ ఫాల్కి కారణాలు ఏంటో తెలుసుకుందామా? అనేక రకాల కారణాలు ఉంటాయి. దానికి సొల్యూషన్ కూడా చూద్దాం. కారణాలు ఏంటంటే జెనెటికల్గా, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఇంకా ప్రోటీన్స్ లోపం వల్ల కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా నిద్రలేమి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే డస్ట్ అండ్ పొల్యూషన్ వల్ల కూడా అవుతుంది. ఇంకా హార్డ్ వాటర్ వాడినా సరే, హెడ్ బాత్ చేసేటప్పుడు చాలామంది బాగా వేడిగా ఉన్న నీళ్లు వాడుతూ ఉంటారు. ఆ హార్డ్ వాటర్ వాడినా సరే స్కాల్ప్ అనేది డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది చాలామందికి తెలియదు. హాట్ వాటర్ కూడా మన జుట్టుకి మంచిది కాదు, తల స్నానానికి. మరి ఈ హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలి అంటే మనం ఏ ప్రోడక్ట్స్ వాడాలి? అంటే మన వెస్టీజ్ హెయిర్ ఆయిల్. ఫస్ట్ ప్రోడక్ట్ వెస్టీజ్ హెయిర్ ఆయిల్ తెలుసు కదా, అర్నికా టీ ట్రీ రెండిటి కలయిక మనది. కొబ్బరి నూనె కాదు, హెయిర్ కేర్ అని రాసి ఉంటుంది దీనిపైన. హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి మంచి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి తయారు చేశారు. ఇది జుట్టుని మందంగా థిక్గా అయ్యేలాగా చేస్తుంది, బ్లాక్గా ఉండేలాగా చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది, హెడ్ఏక్ని తగ్గిస్తుంది, వేడిని బయటికి తీస్తుంది. ఇన్ని ఉపయోగాలు, మైగ్రేన్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ని చక్కగా డబల్ బాయిల్ చేసి, డబల్ బాయిల్ అంటే ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆ హాట్ వాటర్లో పెట్టాలి. ఒక 2 minutes పెడితే చాలు, కొంచెం గోరువెచ్చగా అయితే చాలు. ఆ ఆయిల్ని తీసుకొని మనం స్కాల్ఫ్కి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు స్కాల్ఫ్కి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత దువ్వటం చేయకూడదు, తల దువ్వకూడదు. ఒక 1 hour వరకు అలా వదిలేసేయాలి. చక్కగా మసాజ్ చేసి అలా వదిలేసేయాలి. వారానికి 2-3 సార్లు కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇంకా వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, బోన్స్ రీస్టోర్ షాంపూ అని కూడా అంటాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, జెంట్స్లో స్కాల్ఫ్, తల చర్మం పైన జిడ్డు లేదా శబం ఎక్కువగా పేరుకుపోవటం వల్ల కుదుళ్ళు అనేది మూసుకుపోయి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ షాంపూ స్కాల్ఫ్ని లోతుగా శుభ్రం చేస్తుంది అన్నమాట. జుట్టు విరిగిపోకుండా, తెగిపోకుండా, బ్రేక్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది హెడ్ బాత్ ఎన్నిసార్లు చేయాలంటే అన్నిసార్లు చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. మన షాంపూ ఎలా అయితే చేస్తామో ఇది కూడా సేమ్ అంతే. అలాగే కండిషనర్ అండి, హెయిర్ కండిషనర్ అనేది కంపల్సరీ హెయిర్ కండిషనర్ అనేది వాడుకోవాలి. ఈ కండిషనర్లో వైట్ వాటర్ లిల్లీ ఎట్రాక్ట్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఇది ఏం చేస్తుంది అంటే, షాంపూ చేసిన తర్వాత జుట్టు డ్రైగా మారి చిక్కుబడిపోతూ ఉంటుంది. ఈ కండిషనర్ జుట్టుకు కావలసినంత తేమను అందించి జుట్టు సిల్కీగా సులభంగా దువ్వుకునేలాగా చేస్తుంది అనమాట. దీనివల్ల దువ్వినప్పుడు జుట్టు ఊడిపోకుండా జుట్టు ఊడటం అనేది తగ్గిపోతుంది. దీన్ని వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. తల మీద మాత్రమే పెట్టాలి. ఈ కండిషనర్ అనేది స్కాల్ఫ్కి పెట్టకూడదు. ఇలా తలకి అప్లై చేసిన ఒక 5 minutes తర్వాత వాటర్తో వాష్ చేసేస్తే సరిపోతుంది. ముందు హెడ్ బాత్ చేసి తర్వాత తల కొంచెం తడిగా ఉంచిన తర్వాత ఈ కండిషనర్ అప్లై చేసి ఒక 5 minutes ఉంచి తర్వాత వాటర్తో వాష్ చేసేయటమే. అలా అని చెప్పేది స్కాల్ఫ్కి మాత్రం పెట్టకూడదు, తలకు మాత్రమే అప్లై చేయాలి కండిషనర్ని. ఇంకా వెస్టీజ్ హెయిర్ స్కిన్ నెయిల్స్ క్యాప్సిల్స్ అన్నమాట. ఈ క్యాప్సిల్ కూడా యూజ్ చేయాలి. ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో బయోటిన్ అమైనో యాసిడ్స్ లోపించడం వల్ల. ఇందులో ఉండే గ్రీన్ టీ ఎట్రాక్ట్స్
అలాగే బోరేజ్ ఆయిల్, అమినో యాసిడ్స్, మల్టీవిటమిన్స్ మరియు మినరల్స్ అన్నిటి వల్ల జుట్టు కుదుళ్ళు అనేది బలంగా తయారవుతాయి. దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే చాలామందికి అలోపిక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంను కూడా క్లియర్ చేయగలదు మన హెయిర్ స్కిన్ నెయిల్ సప్లిమెంట్. ఇంకా డాండ్రఫ్ తగ్గించడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క హెయిర్ కోసమే కాదండి, స్కిన్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది హెయిర్ స్కిన్ నెయిల్ సప్లిమెంట్ వాడటం వల్ల. అలాగే నెయిల్స్ చాలామందికి ఇష్టం ఉంటుంది నెయిల్స్ పెంచుకోవటం అనేది. ఆ నెయిల్స్ స్ట్రాంగ్గా పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రోజుకు 2 క్యాప్సిల్స్, ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. అలాగే బయోటిన్ స్ప్రే ఏంటంటే టాబ్లెట్ల కంటే ఈ స్ప్రే చాలా పవర్ఫుల్ అనమాట. నాలుగు కింద స్ప్రే చేయటం వల్ల ఇది నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. బయోటిన్ శరీరంలో కెరాటిన్ నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది అనమాట. అంటే జుట్టు నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన బయోటిన్. మరి దీనివల్ల బలహీనంగా ఉన్న జుట్టు త్వరగా ఊడిపోకుండా స్ట్రాంగ్గా మారిపోతుంది అనమాట ఈ బయోటిన్ వాడటం వల్ల. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఏం చేస్తుంది అంటే జుట్టు నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్స్ అందించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బలమైన హెయిర్ రూట్స్కి పోషణ అనేది అందిస్తుంది అనమాట. ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ పౌడర్ ఆహార రూపంలో మనం ఇవ్వచ్చు. తీవ్రమైన హెయిర్ ఫాలు, అకస్మాత్తుగా జుట్టు ఊడిపోవటం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఈ ప్రోటీన్ పౌడర్ ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ వాడుకోవచ్చు. అలాగే మన బరువుని బట్టి కూడా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ప్రతి కేజీకి 1 గ్రామ్ అనేది తీసుకోవాలి. మనం ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది మన బాడీలోకి వెళ్ళాలి. ఫుడ్ నుంచి కొంత వెళ్తుంది కదా, దానికోసమే ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను ప్రోటీన్ పౌడర్ వాటర్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు. మరి ఇంకా పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. వాటర్ మంచిగా తీసుకోవాలి. మనం బరువుని బట్టి వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. డైలీ కూర్చొని వాటర్ తాగాలి. అలాగే నిద్ర, మంచి నిద్రకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు డీప్ స్లీప్ అనేది చాలా అవసరం. అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా మన బాడీకి అలాగే మన హెల్దీనెస్కి చాలా ఉపయోగం, చాలా అవసరం కూడా. అలాగే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం కూడా చాలా చాలా అవసరం. ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. మరి ఇవ్వండి జెంట్స్లో వచ్చే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. చక్కగా అవసరమైన వాళ్ళు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ వాడుతున్న వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎప్పుడు నేను కోరుకునేది అదే కదా. మరి ఎప్పుడు మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యపరంగా మమ్మల్ని కలవటానికి రావాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ కాల్ చేసి రండి. అశ్వరావుపేట ప్రతి మంగళవారం, బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. అలాగే మనుగురు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ముందుగా ఫోన్ కాల్ చేసి రండి. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని
మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.